శివరాంప్రసాద్ గారు, ఏంటి ఇదంతటికీ మీరేనా కారణం? వాళ్ళ కూటమిని టెన్షన్ పెట్టడానికి మీరేనా చేస్తుంది ఇదంతా? ఎవరితోటి రకరకాల వ్యక్తులతోటి ఏపించి నేరుగా పోరాడలేక ఈ రకంగా ఏమైనా చేస్తున్నారా మీరేమన్నా? పదవాన్ గారు నమస్కారం, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ. ఇప్పుడు మీరు అన్నదేంటి, పోరాడటం అంటే ఎట్లా, ఏమి అన్యాయం జరిగిందని పోరాడటం? ఇది ఎలక్షన్. శివరాంప్రసాద్ వాళ్ళు గాయపడితే గాయం మీరు చేసుకున్నారా అడిగినట్టు ఉంది. మీకు మీరు అది కాదు శాంతిప్రసాద్ గారు, శాంతిప్రసాద్ గారు కొద్దిగా ఆగండి. అది కాదు కానీ ఇప్పుడు మీరు ఒకటి ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్, అది ఈ సింబల్, ఇది ఫ్రీ సింబల్. అది ఎక్కడైతే జనసేన పోటీ చేస్తుందో అక్కడ మాత్రమే ఉంచి మిగిలిన చోట అక్కర్లేదు. అది ఫ్రీ సింబల్ అని ఇచ్చింది ఎవరు? ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ లో మేము కుట్ర చేసామంటే మరి మీరు బీజేపీతో అక్కడ ఉన్నారు కదా, మీ అలయన్స్ బీజేపీతో కదా మీకుంది. బీజేపీ టీడీపీ మీరు అలయన్స్ అయి ఉన్నారు కదా, అంటే అక్కడ కూడా మా ప్రభావం ఉందని ఒప్పుకుంటారా? ఎట్లా అది సబబు చెప్పండి నాకు. అది ఊరికే మనం అంతం కాకుండా ఇవాళ సరే కోర్టు డైరెక్షన్ ఇచ్చింది, చాలా వరకు సబబుగానే ఉంది. ఎక్కడైతే అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసినా, ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేసినా ఆ మొత్తం పార్లమెంట్ లో ఆ సింబల్ కేటాయించకూడదు, అది కరెక్ట్ గానే ఉన్నట్టు ఉంది. రెండోది, ప్రతిదానికి ఇట్లా అంటున్నారు కదా కుట్ర అని. మరి విడదల రజనీ గారి మీద విడదల రజనీ అని ఒక ఆవిడ తీసుకొచ్చి చేయించారు. ఎవరికి కుట్ర? ఎవరు కుట్ర చేసినట్టు? కుట్ర వేరు, వ్యూహం వేరు. కుట్రని వ్యూహాన్ని కలపమాక. అది మీరు చేస్తే వ్యూహం, మేము చేస్తే ఏదైనా కుట్ర అంటారా? అక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్ చాలా చోట్ల, ఇప్పుడు విజయవాడలో ఒక ఆయన గ్లాస్ గుర్తొచ్చింది. ఆయన పూర్తి ఎవరికి సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు. ఎందుకంటే ఆయన ఇండిపెండెంట్. వేసిన తర్వాత తెలిసింది ఎవరికి వచ్చింది అనేది. రెండోది, ఇందాక పార్థసారథి గారు అంటున్నారు డిస్టియేషన్ ఉంది ఆర్ఓలకని. ఆర్ఓలకి డిస్టియేషన్ అడిగింది కాదనడానికి లేదు. అది ఒకవేళ ఫ్రీ సింబల్ అయితే వాళ్ళ ప్రయారిటీస్ లో కనుక గ్లాస్ పెడితే ఎవరైనా కాదనడానికి వాళ్ళకి డిస్టినేషన్ లేదు కదా, కాదనడానికి వీల్లేదు అక్కడ. రెండోది, సరే మీరు ఆఫీసర్లు కానీ వీళ్ళలో కొంతమందిలో మీరు అన్నట్టు అలసత్వం ఉండొచ్చు, వాళ్ళలో తేడా ఉండొచ్చు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మనం. ఒక్క టీఎన్ శాసన్ ఇన్ని మార్పులకు కారణమయ్యాడు. ఒకే ఒక వ్యక్తి, ఒక టీఎన్ శాసన్, దాన్ని తర్వాత నిలబెట్టుకోగలిగారా? దాన్ని అదే విధంగా కంటిన్యూ చేయగలిగామా? మన ఎలక్షన్ కమిషన్ ని ఇండిపెండెంట్ గా ఉంచగలుగుతామా, లేకపోతే మన దీని ప్రకారం అక్కడ నియామకాలు జరుగుతున్నాయా? ఇవన్నీ ప్రశ్నలు, ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలు. ఇక్కడ ఒకరిని అనుకుంటే ప్రయోజనం లేదు. కానీ ఒకటి మాత్రం, నేను జనం మాత్రం అంత తేలిగ్గా అంత అమాయకులు మాత్రం కాదు. ఎందుకంటే నేను ఒకటి మీకు గుర్తు చేస్తున్నా, గతంలో పార్థసారథి గారికి ఒకరికే తెలిసి ఉండొచ్చు, ఎందుకంటే మా మిత్రుడు కూడా అప్పుడు చిన్నవాడు అయ్యి ఉండొచ్చు, శాంతిప్రసాద్ కూడా. ఇందిరాగాంధీ గారికి ఆవుదొడ గుర్తు ఆవిడికి లేకుండా బయటికి వెళ్ళిపోయిన తర్వాత హస్తం గుర్తు వస్తే, ఆ రోజుల్లో సోషల్ మీడియా లేదు, టీవీలు లేవు, ప్రచార సాధనాలు లేవు, కానీ జనం గుర్తించారు, బంపర్ మెజార్టీతో గెలిపించారు, తిరుగులేని మెజార్టీ వచ్చింది. అంటే ప్రజలు గుర్తిస్తే ఇవన్నీ ఏం పనిచేయవు. కాకపోతే ఒకవేళ మా శాంతిప్రసాద్ గారికి ఓడిపోతాను అనుమానం ఉండి ఈ శాఖ ఎత్తుక్కుంటున్నారేమో ముందే, అది మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఒకటి నేను అనేది ఏంటంటే, ఇటువంటి విషయాలు ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎప్పుడో ఫ్రీ సింబల్ చేసినప్పుడు ఇమీడియట్ గా కోర్టుకి వెళ్లాల్సింది. తర్వాత ఇంకోటి, ఇప్పుడు ఇందాక సుబ్బారావు గారు అన్నట్టు పెద్దలు ఇవాళ ఇచ్చారు డైరెక్షన్, రేపు మళ్ళీ వేసుకోవచ్చు అంటున్నారు. నాకు తెలిసి మాత్రం ఇంకా అవకాశం లేదు. ఎందుకంటే సింబల్స్ ప్రింట్ అయిపోతుంది, ఆల్రెడీ బ్యాలెట్ ప్రింట్ అయిపోతుంది. ఇవాళ రేపటికల్లా బ్యాలెట్ ప్రింట్ అయిపోతుంది. వన్స్ బ్యాలెట్ ప్రింట్ అయిన తర్వాత దానికి అవకాశం ఉండదు, ఏ మార్పు అవకాశం ఉండదు. ఇప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థి రేపు కోర్టుకి వెళ్ళి నాకు టైం చాలదు, మీరు ఏ విధంగా దీన్ని ఇచ్చేస్తారంటే దానికోసం ఎలక్షన్ ఆపలేరు కదా. కాబట్టి ఆ సమయం అనేది ఉండకపోవచ్చు. ఇవాళ వరకు చూసుకుంటే, ఇవాళ తీర్పు ప్రకారం చూసుకుంటే జనసేనకి రిలీఫ్ వచ్చినట్టే. ఎందుకంటే ఎక్కడైతే పోటీ చేస్తున్నారో ఆ ప్రాంతంలో ఆ సింబల్ వేరే వాళ్ళకి వెళ్లకుండా ఫ్రీజ్ అవుతుంది కాబట్టి ఇబ్బంది లేదు. ఇవన్నిటికీ ప్రతిదానికి వైసీపీ కారణం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కారణం అంటూ మాత్రం తప్పు. అది మీరు
ముందే అసలు రిప్రజెంట్ ఎందుకు చేయాల? ముందే చేసుకోవచ్చు కదా. ఎలక్షన్ కమిషన్ లెటర్ రాసినప్పుడే మీరు కోర్టుకు కూడా వెళ్ళాల్సింది. ఇది ఈ విధంగా జరుగుతుంది, మాకు న్యాయం చేయండి అని వెళ్ళాల్సింది. అట్లా ఎలా పోవడం మన తప్పు కదా, అలసత్వం కదా మంది. ఇవాళ దాన్ని తీసుకొచ్చి అధికార పక్షం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కడికి వస్తారు మన తప్పుని. కాబట్టి ఒకటి నేనైతే దాని మూలన పెద్దగా ఓ తేడా రాకపోవచ్చు. సింబల్స్ లేకపోతే పేర్లు పక్క రావడం అనేది ఇప్పుడే కాదు, ఇది వరకు నుంచి జరుగుతుంది. ఒకే గుర్తు, ఇప్పుడు ఎంపీ గుర్తు ఒకటి ఉంటే ఇండిపెండెంట్ అదే గుర్తు ఏదో పుష్పం గుర్తులో అయ్యో ఇది వరకట్లో జరిగినాయి ఇండిపెండెంట్లకి. ఏదంటే క్రాస్ ఓటింగ్ జరుగుతుందనే ఉద్దేశంతో. కానీ ప్రజలు అంత తేలిగ్గా మాత్రం ఇదెవరు. రెండోది, ఇందాక మన శాంతి ప్రసాద్ గారు చెప్పినట్టు మనం మోడల్ బ్యాలెట్ ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా నెంబర్నే బాగా హైలైట్ చేస్తాం. ఇది 1వ నెంబర్ అని ఫస్ట్ పెట్టి తర్వాత పేరు పెట్టి దాని తర్వాత గుర్తు పెడతాం. ఈ 2 గుర్తు, నెంబరు, పేరు, ఈ 3 హైలైట్ అవుతాయి. ఇప్పుడు కాదు, గతంలో నుంచి జరుగుతున్న విధానమే ఇది. ఇవాళ కొత్తగా చేయాల్సిన పని ఏం లేదు. ప్రజలు కూడా విజ్ఞత ఉంది. వాళ్ళు ఎవరికి వేయాలో వాళ్ళకి వేస్తారు, ఎవరిని గెలిపించాలో వాళ్ళని గెలిపిస్తారు. వాళ్ళకి ఏం మంచి జరిగిందో వాళ్ళకి తెలుసు. ఏ మంచి జరిగిన దానికి మనం ఏ విధంగా గౌరవించాలో కూడా వారికి తెలుసు. అంతేగాని ఈ చిన్న చిన్న విషయాల్లో జరగవు. కానీ ఒక్కటే నేను పార్సారథి గారితో మాత్రం ఏకీపిస్తున్నా, వీళ్ళు మాత్రం ఆఫీసర్స్, ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ, ఐపీఎస్లు వేరు, ఐఏఎస్ పర్టికులర్ గా ప్రజల యొక్క బాధలు క్షేత్రస్థాయిలో తెలుసుకుని దానికి అనుగుణంగా ఏదైనా సరే చట్టాలు తీసుకురావడం కానీ లేకపోతే గవర్నెన్స్ కానీ ఉంటే ఖచ్చితంగా ప్రజలకు మేలు జరుగుతుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజలకు మంచి జరుగుతుంది అనేది మాత్రం చెప్తారు. రైట్, థ్యాంక్ యూ సార్, చాలా హుందాగా చెప్పారు. కానీ ఒక విషయం శివరాం ప్రసాద్ గారు, మీరు సుబ్బారావు గారు చెప్పినట్టు ఛాన్స్ ఉంటుందా లేదా తర్వాత చూసుకుంటే దీని ఇంపాక్ట్ నిజంగా మిత్రపక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీ మీద ఉండే అవకాశం కనిపిస్తుందా శివరాం ప్రసాద్ గారు? ఒకటి బలరాం గారు ఇందాక సరే సుబ్బారావు గారు అన్నారు, కానీ ప్రింటింగ్ ఇవాళ నిన్న చెప్పారు కాబట్టి ఇవాళ కొద్దిగా ఏమన్నా ఉంటే సింబల్స్ మార్చేసి ఉంటారు. ఇవాళ ప్రింటింగ్ స్టార్ట్ అయింది. రేపు అందరినీ కూడా ప్రింటింగ్ చూసుకోమని చెప్పి కూడా ఆహ్వానించడం జరిగింది. మీరు ఇక్కడ ఈ సౌండ్స్ దీంట్లో ప్రింట్ అవుతున్నాయి, మీరు కావాలంటే చూసుకోవచ్చు అని చెప్పి అన్ని రాజకీయ పార్టీలకి వాళ్ళు ఆల్రెడీ మెసేజ్ కూడా పంపించారు. నేను అనుకోవడం ఏంటంటే పెద్దగా మార్పు వచ్చే అవకాశం లేదు. అయితే ఇటువంటి అక్కర్లా, ఎందుకంటే ప్రజాభిమానం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టి ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ వీళ్ళందరూ కలిసి వచ్చినా ఏమొచ్చినా సరే అవి ప్రజాభిమానం ఉంది కాబట్టి చిన్న చిన్న విషయాల్లో పెద్దగా ఇబ్బంది పడే అవకాశం లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఒక్క విషయంలో నేను అందరితోనూ మిగిలిన మా ప్యానెల్లో ఉన్న 3 మిత్రులతో ఏకీభవిస్తున్నా, ఈ ఎలక్షన్ అయిన తర్వాత అయినా సరే ఈ సింబల్స్ విషయంలో అన్ని రాజకీయ పార్టీలను పిలిచి సింబల్స్ ని ఒక 100, 150 కావాలంటే సింబల్స్ ని పెట్టుకుని ఒకదాంతో ఒకటి పోలిక లేని సింబల్స్ ని ఐడెంటిఫై చేసి దాన్ని ఎలక్షన్ కమిషన్ పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో చూశారు, వాళ్ళ బీఆర్ఎస్ రోడ్డు రోలరు, అక్కడ ఆ కారు రోడ్డు రోలరు సేమ్ కార్ లాగానే ఉంటుంది. అట్లాగే ఇప్పుడు ఫ్యాన్, హెలికాప్టర్ ఇట్లానే ఉంటుంది. అంటే ఇది ఇటువంటి అవకాశం లేకుండా ఒకదానికి సంబంధం లేకుండా ఇందా శాంతి ప్రసాద్ గారు చెప్పినట్టు 25% దానికి ఒకదానికొకటి పోలికున్నా సరే ఆ సింబల్ ని సెలెక్ట్ చేయకుండా అందరినీ కూర్చోబెట్టి సెలెక్ట్ చేయొచ్చు. సింబల్స్ దొరకని పరిస్థితి లేదు, సింబల్స్ డెఫినెట్ గా దొరుకుతాయి. ఎవరికి ఇబ్బంది లేని విధంగా చేయొచ్చు. ఆ విధంగా చేయడం ఎలక్షన్ కమిషన్ బాధ్యత కూడా. ఎందుకంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి, పారదర్శకంగా జరగాలి అనుకున్నప్పుడు ఏ విధమైన ఇటువంటి చిన్న చిన్న లోటుపాట్లు కూడా లేకుండా, ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చేయాల్సిన అవసరం మాత్రం ఉంది. ఆ విధంగా చేయడంలో ఇందాక పార్సారథి గారు అన్నట్టు ఒకవేళ ఎన్నికల తర్వాత అటువంటి ప్రయత్నం చేస్తామంటే కలిసి రావడానికి వ్యక్తిగతంగా నేను కూడా సిద్ధంగా ఉన్నా.